గురువుగారు, ఆస్తిపాస్తుల్లో పిల్లలందరికీ సమాన హక్కు ఉంటుంది, కానీ రాజ్యార్హత మాత్రం పెద్ద కొడుకుకే ఎందుకు ఇస్తారు? ఒక రాజుకు అనేక మంది భార్యలు ఉండవచ్చు. అనేక మంది భార్యలకు అనేక మంది సంతానము కలిగి ఉండవచ్చు. కానీ ఒక్క పట్టమహిషి మాత్రమే వాస్తవమైనటువంటి భార్య. యోగ్యతా పురుష తథైవ పట్టమహిష్యాత్ తథా వృత్యత అని చెబుతున్నది. అసలు భార్య ఎవరయ్యా అంటే పట్టమహిషి మాత్రమే. మొట్టమొదటిగా ఎవరిని వివాహం చేసుకుంటారో ఆవిడ మాత్రమే అసలైనటువంటి భార్య. మిగతా వాళ్ళందరూ కూడా వారి గురించి మనం చెప్పకూడదు, కానీ కొసరైనటువంటి భార్యలే, ఏదో కార్యనిమిత్తం చేసుకున్నటువంటి వాళ్ళే. కొన్ని సందర్భాల్లో పెద్ద భార్యకు సంతానం కలగకపోతే సంతానం కోసం రెండో భార్యను చేసుకునే వాళ్ళు ఉన్నారు. లేదు, భార్య కనుక వెళ్ళిపోతే మరణించినట్లయితే తాను ఏ సత్కర్మలు చేసే అవకాశం లేదు కనుక ఇంకా సత్కర్మలు చెయ్యాలి అనే భావన ఉన్నది కనుక మరల వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏ విధంగా ఉన్నప్పటికీ ఎంతమంది భార్యలు ఉన్నా పెద్ద భార్యయే అసలైన భార్య కనుక ఆ పెద్ద భార్యకు కలిగినటువంటి మొట్టమొదటి సంతానము న్యాయ సంతానము అన్నారండి. తరువాత కలిగినటువంటి భార్య సంతానం అంతా కూడా కామ సంతానము అన్నారు. న్యాయ సంతానమునకే రాజ్యాన్ని అప్పగిస్తే రాజ్యము న్యాయపరంగా పరిపాలనా వ్యవహారం జరుగుతుంది. కామ సంతానానికి రాజ్యాన్ని కనుక అప్పచెప్పినట్లయితే అనేక రకాలైనటువంటి లోపములు దాంట్లో దర్శనం కలిగే అవకాశం ఉంది. వాస్తవానికి భారతం కనుక మనం చూసినట్లయితే ఆ భారతంలో ఎప్పటికీ కూడా రెండవ కొడుకు మాత్రమే పరిపాలన చేసేటువంటిది. శంతనుడు అనబడేటువంటి వాడికి అన్నగారు ఉన్నాడు. ఆ అన్నగారు రాజ్య పరిపాలనకు పనికిరారు అని శంతనుడికి రాజ్యాన్ని ఇచ్చారు రెండో వాడికి. ఆ తరువాత అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అంధుడు గనుక అతడు పెద్దవాడు అయినప్పటికీ అతడు రాజ్యానికి పనికిరాడు అని ఎవరికి ఇచ్చారు అంటే ఇతడికి ఇచ్చారు, పాండురాజుకి ఇచ్చారు. అట్లాగే కుంతీదేవికి కలిగినటువంటి పుత్రుల్లో న్యాయంగా పెద్దవాడు కర్ణుడు, కానీ రెండో వాడే రాజ్య పరిపాలనకు వచ్చాడు. అనేక రకాలైనటువంటి దుర్వ్యవస్థలు కలిగినాయి మొత్తం భారత కాలం అంతా కూడా. కనుక న్యాయ సంతానమే రాజ్యమును పరిపాలించాలి. అన్యాయమైనటువంటిది కాకపోతే ధర్మరాజు అన్యాయమైన వాడు అండి అంటే ధర్మరాజుకు కూడా కోరికలు ఉన్నాయి. ధర్మంగా పరిపాలించాడు, ధర్మంగా ప్రవర్తించాడు, కానీ కోరిక లేనివాడు మాత్రం కాదు ధర్మరాజు. అందువల్ల ఏ కోరిక లేనివాడు మాత్రమే పరిపాలకుడుగా ఉండవలే. అది పరిపాలకుల యొక్క లక్షణం. కేవలం అతడి దృష్టి ఎవరి పట్ల ఉండాలి అంటే ప్రజల పట్ల ఉండాలి. ఆ కారణం చేత కేవలం తన కుటుంబము, తన పిల్లలు, తన వాళ్ళు వీళ్ళనందరినీ చూసుకోవాలి అనుకునేటువంటి వాడు ప్రజల్ని జాగ్రత్తగా చూడలేడు. ఆ కారణం చేత పెద్ద కొడుకు న్యాయ సంతానం కనుక న్యాయపరమైనటువంటి సంతానానికే న్యాయంగా రాజ్య పరిపాలనా విషయాన్ని అప్పగించాలి. కనుక ఆనాడు శాస్త్ర విధానం వేదములు చెప్పింది కూడా పెద్ద కొడుకు. అసలు పెద్ద కొడుకుగా పుట్టడం అనేటువంటిది గొప్ప అదృష్టం. చాలామంది లోకంలో అనుకుంటారు, నేను ఒక్కడినైనా కొడుకుని, రెండో వాళ్ళు లేడా, మూడో వాళ్ళు లేడా, ఓ 4 నెలలు వాడు కూడా తీసుకెళ్ళి అమ్మా నాన్నని పోషించవచ్చు కదా, మూడో వాడు పోషించవచ్చు కదా. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. అమ్మని నాన్నను కూడా పంచుకోవటం అనేటువంటిది ఉన్నదే, ఆస్తులను, మంచాలను, కుంచాలను పంచుకున్నట్టుగా వాళ్ళిద్దరినీ పంచుకోవటం అనేటువంటిది, కాలపరిమితికి తీసుకురావటం అనేటువంటిది ఈనాడు కలిప్రభావం చేత కలుగుతున్నటువంటి పెద్ద దుర్మార్గంలో మొదటిది. కనుక వాస్తవంగా న్యాయ సంతానం ఏదైతే ఉందో అతడే అన్నగారు. ఎందుకని అన్నగారు అన్నారు అంటే అమ్మ అనే పదంలో మొదటి అక్షరం అకారం, నాన్న అనే పదంలో చివరి అక్షరం ద్విత్వ నకారం, న అని అటువంటిది. ఈ రెండు కలిపి అన్న అని పిలిచారు. అమ్మ చూపించే ప్రేమను చూపాలి, నాన్న చూపించే బాధ్యతను కూడా చూపాలి. ఈ రెండు కలిగి ఉంటేనే అతడు అన్నగారు, అగ్రజుడు.
ఆ కారణం చేతనే బాధ్యత మొత్తం అతడిది కనుక రాజ్య పరిపాలన మొత్తం ఎవరికి అప్పచెప్పాలి అంటే పెద్దవాడికి అప్పచెప్పాలి. వాస్తవంగా న్యాయశాస్త్రం ఇప్పుడు మారింది, కానీ ఒకప్పుడు ఆస్తులు కూడా ఎవరికి అప్పచెప్పేవారంటే పెద్దవాళ్ళకే అప్పచెప్పేవాళ్ళు. బాధ్యతలు కూడా పెద్ద కొడుక్కే అప్పచెప్పేవారు. పిల్లలకు పెళ్లి చేయవలసిన బాధ్యత మనకు అక్కడక్కడ అనేక రకాలైన ఉదాహరణలు కనబడతాయి. భాగవతంలో రుక్మిణీదేవి వివాహం చేయించడానికి బాధ్యత ఎవరు తీసుకున్నారు అంటే రుక్మి అనబడేటువంటి పెద్ద కొడుకు తీసుకుని ఛేది దేశాన్ని పరిపాలించే శిశుపాలునితో మాట్లాడి రుక్మిణీదేవిని అతడికి ఇవ్వడానికి అన్నీ కుదుర్చుకుని ఫలానా రోజు ముహూర్తం అని పెట్టుకుని, ఆ ముహూర్తానికి నువ్వు రావయ్యా అని చెబితే అతడు పెళ్లి కొడుకై బుగ్గన సుక్కన పెట్టుకుని కళ్యాణ తిలకం పెట్టుకుని వచ్చాడు. రుక్మిణీదేవికి అతడి పట్ల అనురాగం లేదు కనుక కృష్ణమూర్తిని కోరుకున్నది కనుక ఆవిడ లేఖ పంపింది. అవన్నీ పురాణ విషయాలు. కనుక పెద్ద కొడుకు అనబడేటువంటి వారికి పరిపూర్ణమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. కనుక అతడు న్యాయ సంతానం కనుక అతడికే రాజ్య పరిపాలన అప్పగించారు.